పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026వ సంవత్సరం జూలై 1వ తేదీ నుండి 10వ తేదీ వరకు తులారాశిలో జన్మించిన వారికి గ్రహస్థితులు మరియు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు తులారాశి వారికి ఏమైనా ఊహించని లక్ష్మీయోగం ఏమైనా కలుగుతుందా, లేదా అష్టమ స్థానంలో సంచరించేటటువంటి కుజుడు యొక్క ప్రభావం కారణం చేత ఏదైనా ఊహించని సమస్యల్లో పడిపోతామా, ఆర్థికంగా ఎలా ఉంటుంది, ఎటువంటి సమస్యలు వస్తాయి అనేవి కనుక మనం పరిశీలించినట్లయితే 1వ తేదీ నుంచి 10వ తేదీ మధ్య ఉన్నటువంటి కాలం ఆర్థికంగా, సామాజికంగా ఒక అద్భుతమైనటువంటి బూస్ట్ ఇవ్వబోతున్నది తులారాశి వారికి. ఎందుకంటే రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు 4వ తేదీ రాత్రి 7:10 మీ లాభస్థానంలో ప్రవేశిస్తాడు. ఎప్పుడైతే రాశ్యాధిపతి అయిన శుక్రుడు లాభస్థానంలో ప్రవేశిస్తాడో ఇది తులారాశి వారికి ఒక ప్లస్ పాయింట్ అని చెప్పాలి. కానీ దశమ స్థానంలో సంచరించేటటువంటి ఉచ్చ గురుడు యొక్క ప్రభావం, 11వ స్థానంలో సంచరించేటటువంటి శుక్రుడి యొక్క ప్రభావాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఈ రెండు గ్రహాలు కూడా కెరియర్ని చాలా అద్భుతంగా నడిపిస్తూ ఉంటాయి. కెరియర్ వైజ్గా చాలా బ్రహ్మాండంగా మారుతుంది అని చెప్పాలి. అలానే 4వ తేదీ రాత్రి 7:10 శుక్రుడు మీ రాశికి లాభస్థానంలోకి రావటం వల్ల ఖచ్చితంగా తులారాశి వారికి లక్ష్మీ కటాక్షం కలిగే అవకాశం కూడా ఉంది అని చెప్పాలి. ఇంకా విలాస వస్తువులు, వాహనాలు కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది. క్రియేటివ్, మీడియా, గ్లామర్ రంగాల్లో ఉన్నటువంటి వారికి 10 రోజుల్లో తిరుగులేని పాపులారిటీ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. మీరు ఎక్కడ జాగ్రత్త తీసుకోవాలంటే అష్టమ స్థానం మీ రాశికి ద్వితీయ స్థానాధిపతి, ధనాధిపతి, సప్తమ స్థానాధిపతి అయినటువంటి కుజుడు అష్టమ స్థానంలో సంచరించేటప్పుడు దీని వలన ఫస్ట్ ఎక్కడ ఇబ్బంది కలుగుతుందంటే కుటుంబ జీవితంలో సమస్యలు రాకుండా ఎవరికి వాళ్ళు స్లో డౌన్ అయిపోవాలి. ఏమాత్రం ఆర్గ్యూ చేసినా సరే కుటుంబ జీవితం కొంచెం ఇబ్బందికరంగా మారుతుంది. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు కలుగుతూ ఉంటాయి. ఆర్థికపరమైనటువంటి విషయాలలో బహుజాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా డబ్బులు ఇచ్చినా, ఎవరి దగ్గర ఇచ్చిన డబ్బులు తీసుకున్నా ఖచ్చితంగా వాటితో పాటు శత్రుత్వం కూడా వస్తుంది అన్న విషయాన్ని ఇక్కడ ఖచ్చితంగా తులారాశి వారు గుర్తుపెట్టుకోవాలి. అలానే వెహికల్ డ్రైవ్ చేసేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. ఇక్కడ కుజుడు కారణంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. మరి 9వ స్థానంలో రవి ఆల్రెడీ సంచరిస్తున్నాడు. 7వ తేదీ సాయంత్రం రాత్రి నుంచి బుధుడు కూడా వక్రంలో సంచరిస్తూ మిథున రాశికి వెళ్తాడు. అంటే అక్కడ 7వ తేదీ నుంచి రవి బుధ గ్రహాల కలయిక కూడా ఉంటుంది. ఇక్కడ మిథున రాశిలో సంచరించేటటువంటి రవి ప్రభావం కారణం చేత వక్ర మార్గంలో తిరిగి బుధుడు కూడా మీ రాశికి భాగ్యస్థానంలోకి రావటం వల్ల ఎడ్యుకేషన్ పరంగా ఆగిపోయిన చదువులన్నీ ముందుకెళ్తాయి. ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశీ ప్రయత్నాలు చాలా గొప్పగా సాగుతాయని చెప్పాలి. అలానే 6వ స్థానంలో సంచరించేటటువంటి శని కూడా బ్రహ్మాండమైన అనుకూలతను ఇస్తాడు. ఓవరాల్గా కనుక తీసుకుంటే తులారాశి వారికి ఒక 70% అనుకూలంగాను, ఒక 30% కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. కానీ ఈ 10 రోజుల్లో ఎలా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని కనుక మనం తీసుకుంటే 1వ తేదీ నుంచి 3వ తేదీ రాత్రి 1:05 వరకు మీ జన్మరాశికి 4వ స్థానంలో సుఖస్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత గృహ వాతావరణం అంతా పండగ వాతావరణంలాగా మారిపోతుంది. ఎందుకంటే మీకు ఈ 3 రోజులు కూడా మనస్సు చాలా ప్రశాంతంగా ఉంటుంది, ఆనందకరంగా ఉంటుంది. ఇంట్లో రెనోవేషన్ చేయించేటటువంటి కొత్త ప్రాపర్టీస్ కొనుగోలు చేయడానికి చర్చలు చేస్తూ ఉంటారు. తల్లి ఆరోగ్యం విషయంలో ఏర్పడినటువంటి ఇబ్బందులు తొలగిపోతూ ఉంటాయి. ఆఫీస్ వాతావరణం చాలా సానుకూలంగా మారుతూ ఉంటుంది. మీరు చేసేటటువంటి పనికి సహోద్యోగుల యొక్క మద్దతు కూడా లభిస్తూ ఉంటుంది.
ఇంటికి కావలసినటువంటి లగ్జరీ వస్తువులన్నీ కూడా కొనుగోలు చేయడానికి ఈ రోజుల్లో అవకాశం ఉంది. 3వ తేదీ రాత్రి 1:05 నుంచి 6వ తేదీ ఉదయం 9:56 వరకు ఉండేటటువంటి సమయాన్ని పరిశీలిస్తే క్రియేటివ్ మీడియా రంగాలలో ఉన్నటువంటి వారికి సువర్ణావకాశాలు, ప్రేమ వ్యవహారాలు అత్యంత అనుకూలంగా సఫలీకృతం అవుతాయి. కారణం ఏమిటంటే ఇక్కడ తులారాశి వారి యొక్క బుద్ధి బలం వికసిస్తుంది. ఆలోచనలు చాలా వేగంగా ముందుకెళ్తూ ఉంటాయి. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ రంగాల్లో ఉన్నటువంటి వారికి రాహు యొక్క ప్రభావం కారణం చేత ఆకస్మికంగా పెద్ద మొత్తంలో లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సంతానపరంగా ఏదైతే ఆందోళనతో ఉన్నారో అవన్నీ కూడా తొలగిపోతాయి. ఒక చిన్న కాషన్ ఏమిటంటే విద్యార్థులు చదువుపై ఏకాగ్రత కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. ప్రేమ వ్యవహారాలలో ఉన్నటువంటి వారికి చిన్న చిన్న అపార్థాలు కూడా వస్తాయి. కాబట్టి తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోకండి. మూడో పాయింట్ ఏమిటంటే 6వ తేదీ ఉదయం 9:56 నుంచి 8వ తేదీ సాయంత్రం 4:02 వరకు ఉండేటటువంటి సమయాన్ని పరిశీలిస్తే శత్రువుల మీద విజయాన్ని సాధిస్తారు. పాత అప్పులు తీరుతాయి. కోర్టు కేసులు అనుకూలంగా మారుతూ ఉంటాయి. ఆఫీసులో మీతో ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తున్నారో వాళ్ళు కూడా మిత్రులుగా మారుతూ ఉంటారు. మీ యొక్క పనితీరుతో అందరినీ మెప్పించే అవకాశం కూడా కనిపిస్తూ ఉన్నది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవారు బ్రహ్మాండంగా ముందుకెళ్తూ ఉంటారు. ఆర్థికంగా ఆరోగ్యపరంగా తీసుకుంటే బ్యాంక్ లోన్స్ కోసం ప్రయత్నించే వారికి అనుకూలంగా మారుతూ ఉంటుంది. ఎవరైతే రుణబాధలతో సతమతం అవుతూ ఉన్నారో వారికి ఈ సమయంలో చేసే ప్రయత్నాల వలన రుణ సమస్య నుంచి విముక్తి కూడా కలుగుతుంది. ఖచ్చితంగా ఈ రోజుల్లో పాదాల నొప్పులు లేదా కంటి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి వీటి విషయంలో జాగ్రత్తలు పాటించండి. 8వ తేదీ సాయంత్రం నుంచి 10వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయాన్ని పరిశీలిస్తే 7వ స్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత ఎందుకంటే 7మంలో చంద్రుడు 8మంలో కుజుడు ఉన్న కారణం చేత జీవిత భాగస్వామితో వివాదాలు రాకుండా చూసుకోవాలి. ఎక్కడా కూడా అగ్రెసివ్ బిహేవియర్ అనేటటువంటిది పనికిరాదు. ఇక్కడ బిజినెస్ పార్ట్నర్స్తో కూడా తీవ్రమైనటువంటి ఆర్గ్యుమెంట్స్ జరిగే అవకాశాలు ఉన్నాయి. అహంకారంతో తీసుకునే నిర్ణయాల వలన ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఖచ్చితంగా ఒక 2 రోజుల పాటు అంటే 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు వాదోపవాదనలకు దూరంగా ఉండండి. ఆర్గ్యుమెంట్స్కు చాలా దూరంగా ఉండటం మంచిది. ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు తులారాశిలో ఉన్న అందరికీ వర్తిస్తాయి. ఇంకా ఎవరైనా సరే తీవ్రమైనటువంటి ప్రతికూలతలు కనుక పొందుతూ ఉన్నట్లయితే దానికి కారణం మీ వ్యక్తిగత జాతకంలో ఏర్పడినటువంటి దోషం యొక్క ప్రభావం ఏముంటుంది. అటువంటి సందర్భంలో ఒకసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు. ఖచ్చితంగా తులారాశి వారు చేయవలసిన పరిహారాలు ఏమిటంటే లక్ష్మీదేవి ఆరాధన చేయటం, ప్రతిరోజు మహాలక్ష్మి అష్టకం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. 8వ స్థానంలో సంచరించే కుజుడి యొక్క దోష నివారణ కోసం ఖచ్చితంగా హనుమాన్ చాలీసా పారాయణం చేయటం కానీ సుబ్రహ్మణ్య స్వామికి ఎరుపు రంగు పూలతో పూజ చేయటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఇవి తులారాశి వారి యొక్క ఫలితాలు. శుభం.